ఓ చిన్న పల్లెటూర్లో ఓ మంచి రైతు ఉండేవాడు. ఆయన పేరు రాము. చిన్న పొలముంది, చిన్న ఇల్లు ఉంది, పెద్ద మనసు కూడా ఉంది. రాముకి ముగ్గురు నిజమైన స్నేహితులు ఉండేవారు. ఒక ఎద్దు పేరు బుల్లు, ఒక మేక పేరు మితా, ఒక గిల్లి పేరు గంగు. రాము ప్రతిరోజు తెల్లవారగానే లేచి తన పొలం దగ్గరకు వెళ్ళేవాడు. అతను తన జంతువులకు ప్రేమగా వ్యవహరించేవాడు. బుల్లు అనే ఎద్దు చాలా ముద్దుగా, పెద్దగా, బరువుగా ఉండేది. కాని ఒక్క విషయానికి లో అంత మంచివాడు కాదు. అతను పని చాలా ఆలస్యం చేసేవాడు. ప్రతి ఉదయం రాము, బుళ్ళు, లేవురా, పొలం దున్నాలి అని పిలుస్తాడు. బుల్లు మెల్లగా నిద్రలేచి, అయ్యో రాముగారు, ఇంకొంచెం నిద్ర కావాలి. అప్పుడు మితా మేక వచ్చి చురుగ్గా ఎగిరిపడుతూ అంటుంది, పని మానేస్తే భోజనం దక్కదబ్బా. గంగు గిల్లి గాల్లో ఎగిరుతూ గట్టిగా కేకలేస్తుంది. బుళ్ళు బొద్దుగా ఉన్నాడు, పని మరిచిపోయాడు. అంతా నవ్వేస్తారు. కానీ బుల్లు మాత్రం నిద్రపోతూ ఉంటాడు. రైతుకి ఓ ఆలోచన వచ్చింది. ఒకరోజు రాము ఇలా అనుకున్నాడు, ఇలా అయితే బుల్లు ఎప్పుడూ పని చెయ్యడు. ఇతనికి ఓ ప్రోత్సాహం ఇవ్వాలి. అతను బుల్లుని పిలిచి ఇలా అన్నాడు, బుళ్ళు, నువ్వు ఈరోజు బాగా కష్టపడి పని చేస్తే రేపు నీకు సెలవు. పచ్చగడ్డి కూడా మితా చేసి పెడుతుంది. బుల్లు ఒక్కసారిగా కళ్ళు తెరిచి చెవులు నడుముకుని అన్నాడు, అంతేనా? మరి ఆలస్యం ఎందుకు? మళ్ళీ మేతతో పాయసం కూడా కావచ్చు కదా. ఆ రోజంతా బుల్లు అద్భుతంగా పని చేశాడు. పొలం దున్నాడు, మితాకు సహాయం చేశాడు, బరువులు మోశాడు. మితా ఆశ్చర్యంగా చూస్తూ బుల్లుని ప్రశంసించింది. గంగు గిల్లి గాల్లో తిరుగుతూ కేకలు వేస్తూ అంటోంది, బుల్లు బుల్లు కష్టపడుతున్నాడు. అంతా సంతోషంగా గడిపారు. రాము మాట నిలబెట్టుకున్నాడు. బుల్లుకి సెలవిచ్చాడు. మితా ఏం చేసిందంటే బుల్లుకి అతని ఇష్టమైన తాజా మేతతో పాయసం చేసిపెట్టింది. గంగు గిల్లి కథలు చెప్పింది. బుల్లు రిలాక్స్గా తాజా మేత తింటూ తన కాళ్ళు చాపుకుని అన్నాడు, ఇంత మంచి జీవితం నేను ఇంతకాలం కోల్పోయాను. ఆఖరికి బుల్లు నేర్చుకున్న పాఠం, పని చేస్తేనే పండుగ వస్తుంది. ఇప్పటినుంచి బుల్లు మితా రాముతో కలిసి ప్రతిరోజు కష్టపడి పని చేయడం మొదలుపెట్టాడు. ఆ గ్రామంలో ఇప్పుడు అందరికీ పాఠం తెలిసిపోయింది. పని, స్నేహం, విశ్రాంతి ఇవన్నీ కలిసి సుఖం ఇస్తాయి. మొత్తం కథ నీతి: పని చేస్తే ఆనందం వస్తుంది, ఆలస్యం చేస్తే అర్హత కోల్పోతాం.